శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 19 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 20 బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 23 శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి సమూయేలు 2వ గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. 2 Samuel chapter 9 verse 7. 7లో 3rd లైన్ అండర్లైన్ చేసుకోండి. నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనం చేయదు అని సెలవీయగా. వాగ్దానాన్ని నోట్ చేసుకోండి, నేను చదువుతున్నాను. నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును. నీ పితరుడు, మీ పితరులు భూమి మరలా వస్తుందని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు వాగ్దానం ఏంటంటే, ఇక్కడ మెఫీబోషెత్ దావీదు దగ్గర ఉన్నప్పుడు దావీదు అంటున్నాడు, మెఫీబోషెత్ తాత సౌలు అనమాట, రాజుగారు అతడు. సౌలు ఇజ్రాయెల్ దేశానికి మొట్టమొదటి రాజు. తన తర్వాత దావీదు రాజు అయ్యాడు. అయితే కుటుంబం పాడైపోయింది. మొదటి రాజు కుటుంబం నాశనం అయిపోయింది. ఆ కుటుంబానికి సంబంధించి ఒకే ఒకడు మిగిలాడు, మెఫీబోషెత్. ఆ మెఫీబోషెత్ దిక్కులేనివాడుగా ఉన్నప్పుడు దావీదు ఆ మెఫీబోషెత్ని చేర్చుకుని అంటాడు, భయపడకు, నువ్వు ఏదో ఎలాగా నా జీవితం పెద్దింట్లో పుట్టాను, నేను ఇలాగ అయిపోయిందని ఏడుస్తున్నావు కదా, ఏడవకు. నీ యందు నేను జాలి చూపించడానికి కారణం ఏంటంటే, నీ తండ్రిని బట్టి నేను ఉపకారం చేయాలనుకున్నాను. నీ తండ్రి నాకు చాలా మంచి స్నేహితుడు, యోనతాను నీ తండ్రి నాకు మంచి స్నేహితుడు. నీ తండ్రిని బట్టి నీకు ఉపకారం చేస్తాను. నీ వాళ్ళు ఎవరు లేరు, అందరూ పోయారు కదా. గుర్తుపెట్టుకో, మీ తాత భూమి ఉంది కదా, మంచి విలువైన ల్యాండ్ ఉంది. మీ తాత అయినటువంటి సౌలు భూమి మరలానికి ఇప్పింతును. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. పితరుల స్వాస్థ్యం, మరి రావలసినటువంటి ఉమ్మడి భూమి, ఉమ్మడి ఆస్తి, పితరుల స్వాస్థ్యము, నీ కష్టార్జితం ఎక్కడెక్కడ దాగిపోయిందో, నీ ఓటా, నీ షేరు న్యాయబద్ధంగా ఇంకా ఎంత రావాలో అంతా దేవుడు మరలా నీకు ఇస్తున్నాడు. ఈ వాగ్దానం ద్వారా నీతో మాట్లాడేది ఏంటంటే, నీ పితరుల భూమి, నీకు రావాల్సిన ఆస్తి, ఐశ్వర్యము, బంగారము, ఎవ్రీథింగ్ దేవుడు మరలా నీకు ఇప్పిస్తాడు. ఎలాగొస్తుంది, ఎలాగిస్తారు? వారు కఠినులు అని అనుకుంటున్నావేమో, దేవుడు వారి మనసు మార్చి నీ చేతికి అప్పగించబోతున్నాడు. ఈరోజు వాగ్దానము, నీ పితరుల భూమి మరలా నీకు ఇవ్వబడుతుంది. నువ్వు సదాకాలము దేవుని సన్నిధిలో భోజనము చేసే దీవెన. ఆనాడు మెఫీబోషెత్తుకి దావీదు చెప్తున్నాడు, ఏడవకు, ఇదిగో భయపడకు, నిన్నేం చేయను, నీ మీద నేను పగ తీర్చుకోదలుచుకోలేదు. దేవుడిచ్చిన మనసును బట్టి నీ పితరుడు, మీ తాత రాజు చనిపోయాడు కదా, మీ తాత ఆస్తి నీ తండ్రికి వస్తుంది, నీ తండ్రి ఆస్తి, ఇదంతా కూడా నేను మరలా నీకు ఇప్పిస్తాను అన్నాడు. ఈరోజు వాగ్దానం ద్వారా దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడు. పలానా చోట డబ్బు ఆగిపోయింది, అక్కడ ఆస్తి ఆగిపోయింది, దానికి ఇన్ని గొడవలు, ఇన్ని కేసులు, ఇక్కడ గొడవలు, అక్కడ గొడవలు, ఈ కేసులు ఇరుక్కుపోయామని అనుకుంటున్నామో, దేవుడు నీకు న్యాయము చేయబోతున్నాడు. నీ ఇంట్లో దేవుడు గొప్ప న్యాయమును జరిగించబోతున్నాడు. మరలా నీ చేతికి ఆస్తిని దేవుడు అప్పగించబోతున్నాడు. నీ చేతికి దేవుడు ఐశ్వర్యాన్ని అప్పగించబోతున్నాడు. గొప్ప ఆశీర్వాద సాక్ష్యము నీ నోట రాబోతోంది. ఆత్మ నీకు తోడైండును గాక. ఆమేన్. దేవునికి వందనాలు. ఇషాక్ పాస్టర్ అయ్య గారికి వందనాలు. మాది కడప జిల్లా అండి. పోయిన సంవత్సరము ఫిబ్రవరిలో వచ్చాను, 2వ నెల. అప్పుడు నాకు 3 కుమార్తెలే ఉన్నారు. దేవుడా, ఎందుకు నాకు మగపిల్లోని ఇయ్యలేదు అని దేవుడికి బాగా మోకాలేసి అడిగినాను అన్నమాట. అయితే ఇషాక్ పాస్టర్ దగ్గరికి పోయాను.
అయ్యా నాకు 2వ నెల జరుగుతుంది అంటే ఏం పిల్లోడు కావాలి అంటే మగ పిల్లోడు కావాలయ్యా అని అడిగినాను. యాపిల్ పండు ఇచ్చాడు. ఆ యాపిల్ పండు కూడా ఇక్కడే తిన్నాను అనమాట. ఇక్కడే తిని ప్రార్థన చేసుకున్నాను. ఆ తర్వాత ఇంటికి వెళ్ళినాను, ప్రార్థన తైలం తీసుకున్నాను, బాగా నూనెలో వేసుకొని తాగేదాన్ని. అప్పటికి 5వ నెల అయింది. 2-3 నెలలు దాటిపోయింది, 5వ నెల అయింది. 5వ నెలలో కూడా స్కానింగ్ తీపియాలి అని చెప్పారు. స్కానింగ్ తీపిచ్చాను. ఆ తర్వాత మళ్ళీ ఇంకా డెలివరీకి ఇంకా 4 నెలలు ఉండగానే మళ్ళీ వచ్చాను. ఇంకా ఏం పిల్లోలు అంటే మగ పిల్లోడు కావాలయ్యా నాకంటే ఈసారి మగ పిల్లోడికి ఖచ్చితంగా ఎత్తుకొని వస్తావు చూడు అని చెప్పారు. అలానే దేవుడు చక్కటి కుమారుని ఇచ్చాడు. 3 ఆడపిల్లల తర్వాత నాకు చక్కటి కుమారుని ఇచ్చాడు. దేవునికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. అయ్యగారికి కూడా ఇషాక్ పాస్టర్ చెప్పినట్టే జరిగింది. నేను అసలు ఆడపిల్లనేమో అనుకున్నాను. మళ్ళీ చక్కటి కుమారుని ఎత్తుకొని ఈ మందిరంకి వచ్చానని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 19 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 20 బుధవారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 23 శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, 2వ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. నా పేరు సుష్మా, మాది జంబలమడుగు. బాబుకి 2.5 సంవత్సరాలు వచ్చినప్పటికీ మాటలు రాలేదు. అయ్యగారితో ప్రార్థన చేయించుకున్నప్పటి నుంచి బాగా తైలాభిషేకం కూడా నోట్లో వేసినప్పటి నుంచి బాగా మాటలు వస్తున్నాయి. అలానే బాబుకి నెల ఎప్పుడు అనారోగ్యంతో బాధపడుతుండేవాడు. దగ్గు, జలుబు, జ్వరంతో ప్రతి హాస్పిటల్ తిరిగినా కానీ బాగా కాలేదు. కానీ అయ్యగారి దగ్గరికి వచ్చిన తర్వాత తైలాభిషేకం నోట్లో వేసినప్పుడు బాగా అయింది బాబుకి. అందుని బట్టి వందనాలు. అలాగే నాకు కూడా ఎప్పుడు అనారోగ్యంతో బాధపడుతుండేదాన్ని. టైఫాయిడ్తో ఎప్పుడు ప్రతి సంవత్సరంలో 3-4 సార్లు నాకు టైఫాయిడ్ జ్వరం వచ్చేది. అయ్యగారితో ప్రార్థన చేయించుకున్నప్పుడు నాకు బాగా అయింది. అందుని బట్టి వందనాలు. దేవునికి వందనాలు. అయ్యగారికి నా వందనాలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 19 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 20 బుధవారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 23 శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, 2వ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. మాది కడప జిల్లా కలసపాడు మండలం మలవారిపల్లి గ్రామం నుంచి మేము కడప తైలాభిషేక ప్రార్థనకు 2 సంవత్సరాల నుంచి వస్తూ ఉన్నాము. ఇక్కడకు మా సాక్ష్యం ఏమిటంటే, తను మా అక్కకు ఫస్ట్ పాప పుట్టింది. తర్వాత బాబు కావాలనేసి మేము ఇక్కడ ప్రార్థనకు రావడం జరిగింది. 2nd మంత్లో ఇక్కడికి వచ్చి మరి అన్నగారి చేత మరి ప్రేయర్ చేయించుకున్నాము. మరి అన్న మాకు బాబు కావాలని మా అక్క అడిగినప్పుడు వాడే పుడతాడు అని అన్న మాట ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ అందరూ మా అక్కని అనేవారు, ఫస్ట్ పాప పుట్టింది, తర్వాత మళ్ళీ నీకు మళ్ళీ పాపే పుడుతుంది అని అంటూ ఉన్నప్పుడు మా అక్క లేదు, నాకు ఇసాకన్నా మరి వాగ్దానం చేశారు, నాకు ఖచ్చితంగా బాబే పుడతాడు అని మరి వాళ్ళకి చెప్పేది. అట్టి విధంగానే మా అక్క అనుకుంటున్నప్పుడు మరి ఇసాకన్నా 2 సార్లు మరి దర్శనం రూపంలో వచ్చి నువ్వు భయపడకు, నీకు బాబే పుడతారు అని చెప్పడం జరిగింది. ఆ తరువాత మళ్ళీ ఈ బాబు పుట్టాడు మాకి. తను పుట్టినప్పుడు మేము ఇసాకన్నా మరి టీవీలో వాక్యం వస్తున్నప్పుడు చూపిస్తుండే వాళ్ళం, ఇస్సాకన్న హల్లెలూయా చెప్పాలి, వందనాలు చెప్పాలి అని. ఆ తరువాత మరి బాబు మరి గుర్తుకొచ్చిన తరువాత ఈ బాబు మరి ఇస్సాకన్న వాయిస్ మేము మొబైల్లో వాక్యం వింటున్నప్పుడు కానీ టీవీలో వాక్యం వింటున్నప్పుడు కానీ తనకై తనే హల్లెలూయా అని చెప్తూ ఉండేవాడు. మరి దేవాదేవునికి ఎంతగానో వందనాలు. మరి కేవలం ఇక్కడికి ప్రార్థన శక్తికి వచ్చిన తరువాతే మరి అన్న ప్రార్థన చేసిన తర్వాత ఈ బాబు పుట్టడం జరిగింది. ఈ బాబుకి అన్నప్రసన్న కూడా చేయడం జరిగింది అన్న. మరి ఉదయకిరణ్ నామకరణం కూడా చేశారు. మరి ఇసాకన్న గారికి వేలాది వందనాలు. మరి దేవాదేవునికి కోట్లాది వందనాలు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్,
జుబ్లీ బస్టాండ్ ఎదురుగా సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 19 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 20 బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 23 శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ఏసఐకే వందనాలు. ఇసా ఫాస్టర్ గారికి నా వందనాలు. నా పేరు హేమలత. మేము అనంతపురం నుంచి వస్తున్నాము. 2024లో జరిగిన తైలాభిషేకంలో 3 నెలలు మేము పాల్గొన్నాము. తర్వాత 2025వ సంవత్సరంలో మేము ఎన్నో గొప్ప మేలులు పొందుకున్నాము. మేము కారు కొనుక్కున్నాము, ఇంటి స్థలం కూడా కొనుక్కున్నాము, ఇంకా ఎన్నో అద్భుతాలు చూసాము. ఇంకా మా అమ్మకు ఆరోగ్యం బాగాలేదు. తైలాభిషేకంలో పాల్గొనిన తర్వాత ఆరోగ్యం కొంచెం బాగుంది. చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 19 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 20 బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 23 శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. దేవునికి వందనాలు. ఇసాకయ్య గారికి వందనాలు. నా పేరు కళావతి. నా భర్త పేరు ప్రవీణ్ కుమార్. మాది పులివెందుల. మాకు పెళ్ళయి 2 సంవత్సరాలు అవుతుంది. పెళ్ళైన 3 మంత్స్కే మేము విడిపోయాము. విడాకుల వరకు వెళ్ళాయి. ఇంకా విడాకులు అయిపోతాయి అనగా నా భర్త మారాలి అని ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకున్నాను. మా అత్త నన్ను ఇక్కడికి తీసుకొచ్చి నీ భర్త నీ దగ్గరికి రావాలని అడిగి, ఇసాకైనా అడుగు అని ప్రార్థన చేసుకో అని చెప్పింది. అలాగే నేను నా భర్త మారి నా దగ్గరికి రావాలని నేను ఇసాకయ్యగానే అడిగాను, ప్రార్థన చేసుకున్నాను. అడిగిన ఒక 3 మంత్స్కే నా భర్త మారి నా దగ్గరికి వచ్చాడు. నేను కావాలని నన్ను తీసుకొని వెళ్ళాడు. మేమిద్దరం కలిసి మళ్ళీ ఇక్కడికి రావాలని అనుకున్నాను. ఇద్దరం కలిసే వచ్చాము. ఇద్దరం వచ్చిన తర్వాత 3 కావాలనుకున్నాము. 2 ఇయర్స్ తర్వాత పాప పుట్టింది. పాప పేరు అవిక ఏంజిల్ జాయ్. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దించబడును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 19 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 20 బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 23 శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. దేవునికి వందనాలు. మొదటగా ఇసాకయ్య గారికి నా వందనాలు. నా పేరు నిఖిత. నా భర్త పేరు నవీన్. దేవుడు నాకు ఇచ్చిన బిడ్డ పేరు నిశాంత్ కుమార్. మాది కడప జిల్లా, మైలవరం మండలం, తలమంచిపట్నం గ్రామం. దేవుడు నాకు ఈ కుమార్నిచ్చి 3 నెలల తర్వాత బిడ్డకు వైరల్ ఫీవర్ రావడం జరిగింది. వైరల్ ఫీవర్ వచ్చి కడప రిమ్స్లో మేము హాస్పిటల్లో అడ్మిట్ అయినాము. అక్కడ హాస్పిటల్లో అందరూ బాబుని చూసి హార్ట్ బీట్ రేట్ ఎక్కువగా కొట్టుకుంటుంది, బాబుకి నమ్మకం మేము చెప్పలేము అని చెప్పారు. నేను నా భర్త కలిసి ప్రార్థన చేసుకున్నాము. నా బిడ్డను నాకు తిరిగి ఇవ్వుదేవా, నువ్వు ఇచ్చిన బిడ్డనే కదా యేసయ్యా అని నేను హాస్పిటల్లో ప్రార్థన చేసుకున్నాను. నేను ప్రార్థనా శక్తికి వెళ్ళి టీవీ టెలివిజన్కు స్పాన్సర్ చేస్తా యేసయ్యా, నా బిడ్డను నాకు ఇవ్వు అని నేను అక్కడ ప్రార్థన చేసుకున్నాను. దేవుడు నా బిడ్డను నాకు చక్కగా మంచి ఆరోగ్యవంతునిగా నా బిడ్డను నాకు దేవుడిచ్చాడు. ఇందును బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 19 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 20 బుధవారం సమయం ఉదయం 8 గంటల నుండి స్థలం ఎస్ఆర్ కోడెన్స్ ఈనాడు ఆఫీస్ వైరా రోడ్ వెలుగుమట్ల ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 23 శనివారం మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ నల్లపాడు రోడ్ గుంటూరు. అయ్యగారికి వందనాలు. నా పేరు సునైన, మాది కడప. నాకు మ్యారేజ్ అయ్యి 2.5 ఇయర్ అయింది. ఎక్కడైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కానీ ఏ పిల్లల కోసం ఎక్కడైనా హాస్పిటల్లో చూపించుకోండి అనేసి అనడం నేను విన్నాను. ఇంట్లో వాళ్ళతో కూడా అంటూ ఉన్నారు. నేనైతే ఒకటే డిసైడ్ అయ్యాను, పిల్లల కోసం నేను హాస్పిటల్ కూడా వెళ్ళను, ప్రార్థన శక్తికి వస్తాను, దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు, ఎంతోమందికి ఇచ్చాడు బిడ్డలను, నాకు కూడా ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు అనేసి వచ్చాను. అయ్యగారి దగ్గరికి పండ్లు తీసుకొని వచ్చాను, ప్రేయర్ చేసి ప్రేయర్ ఆయిల్ వేశాడు. ప్రేయర్ ఆయిల్ వేసిన వెంటనే తిరిగి వెళ్ళేటప్పుడు కడుపులో నాకు ఏదో అయినట్టుగా అనిపించింది. నాకు అయ్యగారితో, అయ్యగారు నాకు బాబు కావాలి అయ్యగారు అనేసి అడిగాను. నేను దేవుడు ఇస్తాడు పో అనేసి సెలవిచ్చారు. అయ్యగారు చెప్పిన రీతిగా నాకు దేవుడు నాకు బాబును అనుగ్రహించాడు. ఈ గొప్ప సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి స్థలం వైస్రాయ్ గార్డెన్స్ జుబ్లీ బస్టాండ్ ఎదురుగా సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 19 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం A1 కన్వెన్షన్ హాల్ ఓల్డ్ గుంటూరు రోడ్ ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 20 బుధవారం సమయం ఉదయం 8 గంటల నుండి స్థలం ఎస్ఆర్ గార్డెన్స్ ఈనాడు ఆఫీస్ వైరా రోడ్ వెలుగుమట్ల ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 23 శనివారం మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ నల్లపాడు రోడ్ గుంటూరు. దేవునికి వందనాలు. ఇసాకయ్య గారికి నా వందనాలు. నేను ఇక్కడికి 3 సంవత్సరాల నుంచి వస్తున్నానండి. నాకు 2 పాపలు. ఫస్ట్ 2 పాపల తర్వాత నాకు బాబు కావాలని వచ్చాను. వచ్చిన మొదటి వారంలోనే పుడతారు వెళ్ళమ్మా అన్నారు. అయ్యగారు చెప్పినట్టుగానే 2 నెలల్లో నేను కన్సీవ్ అయ్యానండి. మరి 2 పాపల తర్వాత నాకు బాబునిస్తే నేను అయ్యగారి పేరు పెట్టుకుని నేను 10,000 విత్తనం విత్తుకుంటానని అనుకున్నానండి. ఇప్పుడు బాబు పుట్టి 2 సంవత్సరాలు అవుతుందండి. మరి ఈరోజు నేను విత్తనం విత్తుకుంటున్నాను. అలాగే అయ్యగారి పేరు ఇసాకని బాబుకి పేరు పెట్టుకున్నానండి. కొద్ది సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి స్థలం వైస్రాయ్ గార్డెన్స్ జుబ్లీ బస్టాండ్ ఎదురుగా సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 19 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం A1 కన్వెన్షన్ హాల్ ఓల్డ్ గుంటూరు రోడ్ ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 20 బుధవారం సమయం ఉదయం 8 గంటల నుండి స్థలం ఎస్ఆర్ గార్డెన్స్ ఈనాడు ఆఫీస్ వైరా రోడ్ వెలుగుమట్ల ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 23 శనివారం మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ నల్లపాడు రోడ్ గుంటూరు. మాది కాకినాడ అండి. నా పేరు కుమారి. మాకు ఒక బాబు అండి. ఆ బాబు బీటెక్ అయిపోయి 3 సంవత్సరాలు అయిందండి. అయితే 3 సంవత్సరాల నుంచి ఒక్క సబ్జెక్ట్ ఎన్నిసార్లు అయినా అవ్వట్లేదండి. అయితే ఇసాకయ్య గారి దగ్గరికి మరి 32 సార్లు నేను వచ్చానండి. ఇప్పుడు 32వ సారి అండి. అయితే పోయిన నెలలో ప్రభా మరి ఇసాకయ్య గారు ఈ నెలలో మీకు సంతోషం కలుగుతుందని మాట్లాడుతూ వచ్చారు ప్రభా. అలాగే ప్రభా మరి దేవుడు నా బిడ్డకి మరి విజయాన్ని ఇచ్చారు. అలాగే మరి నాయన 10,000 స్పాన్సర్ చేయాలనుకున్నాము. మరి స్పాన్సర్ చేయడానికి మరి దేవుడు కృపనిచ్చాడు. గొప్ప సాక్ష్యం కూడా చెప్పడానికి నాకు దేవుడు కృపనిచ్చాడు. చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి స్థలం వైస్రాయ్ గార్డెన్స్ జుబ్లీ బస్టాండ్ ఎదురుగా సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 19 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం A1 కన్వెన్షన్ హాల్ ఓల్డ్ గుంటూరు రోడ్ ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 20 బుధవారం సమయం ఉదయం 8 గంటల నుండి స్థలం ఎస్ఆర్ గార్డెన్స్ ఈనాడు ఆఫీస్ వైరా రోడ్ వెలుగుమట్ల ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 23 శనివారం మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ నల్లపాడు రోడ్ గుంటూరు. దేవుడి నామానికి వందనాలండి. ఇసాకయ్య గారికి వందనాలండి. నా పేరు భారతి అండి. కాకినాడ నుంచి వచ్చాం. మా మనవడికండి చాలా తండ్రి డెంగ్యూ జ్వరం వచ్చేసండి స్పృహ లేకుండా పడిపోయాడండి. అసలు మాట లేదండి. అయ్యి బాబాయ్ ఏంటని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళామండి. సెలైన్ పెట్టారండి. సెలైన్ పెట్టిన టాయిలెట్ అది రావట్లేదమ్మా, చాలా డేంజర్లో ఉన్నాడు, టాయిలెట్ పోయాలి అని అన్నారండి. నేను ఇంటి దగ్గర నుంచి ఇసాకయ్య గారు ఆయిల్ ఇచ్చారు. ఆయిల్ రాసామండి. రాసి మరి నా మనవాడిని స్వస్థపరిచేసయ్యా ప్రార్థనా శక్తిలో సాక్ష్యం చెప్పుకుంటానన్నానండి. రాసిన పావు
గంటకి పాస్ పోసేసాడండి. అప్పుడు డాక్టర్ గారికి చెప్పామండి పాస్ పోసాడంటే, అప్పుడు వెంటనే మళ్ళీ ట్రీట్మెంట్ జరిగండి, స్వస్థపరిచాడండి. నా మనవడిని సుఖంగా ఇంటికి తీసుకొచ్చేటట్టు ఏసై చేశాడండి. ఏసై నామానికి వందనాలండి. మరి ఇంకో సాక్ష్యం అండి, నాకు మామూలుగా రొంప చేసిందండి. మామూలు రొంపే అనుకున్నానండి, కానీ వాసన రుచి కూడా తెలియలేదండి. అసలు ఏం తింటున్నానో ఏం చేస్తున్నానో కూడా నాకు తెలియట్లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమంటారో అని భయం అండి. నాకు చాలా భయపడిపోతున్నాను. ఏమంటారో, కరోనా టైం కూడా కాదు, నాకు వాసన రుచి తెలియట్లేదు ఏసయ్యా అని నేను ఏమి వెళ్ళను డాక్టర్ దగ్గరికి అని దేవుడి ఆయిల్ను ముక్కులో వేసుకున్నానండి. ముక్కులో వేసుకుని రాసుకుని నన్ను ముట్టి స్వస్థపరిచి నాకు వాసన రుచి తెలిస్తే ప్రార్థనా శక్తిలో సాక్ష్యం చెప్పుకుంటాను అన్నానండి. మరి నెల రోజులకే నాకు వాసన రుచి తెలిసిందండి. మరి చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాకండి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 19 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 20 బుధవారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 23 శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. దేవుడి నామానికి వందనాలండి. ఇసాక్ అయ్యగారికి నా వందనాలండి. మరి మా చెల్లి మేఘ్నా ప్రియ అండి, ద్రాక్షారం నుంచి మరి ప్రతి నెల కూడా వస్తుందండి మరి తన చదువు నిమిత్తము. అలానే మరి మన 10th క్లాస్ ఎగ్జామ్స్లో మరి దేవుడు తనకి స్కూల్ 3rd ర్యాంక్గా నిలబెట్టాడండి. దేవుడికి అలాగే ఇసాక్ అయ్య గారికి కూడా ఎన్నో వందనాలు చెల్లించుకుంటున్నామండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 19 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 20 బుధవారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 23 శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. నేను 2023లో మరి స్టార్ట్ చేస్తానండి మరి మందిరానికి రావడం. మరి ఈ మందిరానికి వచ్చినప్పుడు నాకు చాలా అవసరాలు తీరేయండి. మొట్టమొదటిగా నా మనవడు ఎంతో స్వస్థపరచబడ్డాడండి. ఇక్కడికి వచ్చిన తర్వాత చనిపోతాడు అన్న బిడ్డ మరి దేవుడు బ్రతికించాడండి అయ్యగారు చేతులు పెట్టాక. మరి మొట్టమొదట కార్యం అండి అది. మరి రెండోదిగా మరి నా కుమారుడు వివాహం మరి ఫిబ్రవరి నెల 12వ తారీఖుని జరిగిందండి నూతన సంవత్సరంలో. మరి ఈ సంవత్సరంలో మరి దేవుడు ఎంతో మా ఇంట్లో మరి 2 ఘనకార్యాలు జరిగించాడండి యేసయ్య. మరి ఆయనకైతే నేను ఏమిచ్చి కూడా నేను రుణము తీర్చలేనండి. మరి గతించిన సంవత్సరం అంతా నా 2 మోకాళ్ళు చాలా విపరీతమైన నొప్పులు, మరి ఆ సర్జరీ పడుతుంది అన్నారండి. మరి అసలు లేవలేకపోయిందానండి. మరి ఇంకా అలాగే ఒక మనిషి చేసినట్టుగా చేసేవారండి నాకు. మరి దాని నుండి కూడా చాలా నన్ను దేవుడు విడిపించాడండి. ఇప్పుడైతే నా పని నేను అలా నెమ్మదిగా చేసుకుంటున్నానండి. మరి ముఖ్యంగా నాకు ఘనమైన కార్యాలు ఏంటంటే నా బిడ్డకి వివాహం, మరి మంచి బిడ్డని ఒక ఉద్యోగస్తురాలని నాకు ఇచ్చాడండి. దేవునికి వందనాలండి. మరి చిన్న సాక్ష్యము దేవుడు దీవించిన గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 19 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 20 బుధవారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 23 శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. నా పేరు స్వరూపరాణి, మాది జల్దంకి. నా సాక్ష్యం ఏంటంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో 8వ నెలలో బాబు పుట్టి చనిపోయిండు. రెండోసారి ప్రెగ్నెన్సీ 6వ నెల స్కానింగ్కి వెళ్తే కళ్ళు లేవని అది అబార్షన్ అయింది, అది తీయించేసుకున్నాం. మళ్ళీ 3వ ప్రెగ్నెన్సీ అది కూడా 6వ నెల పెద్ద స్కానింగ్కి వెళ్తే కళ్ళు లేవన్నారు, అయినా ఉంచుకున్నాం. ఆయన బాబు పుట్టి చనిపోయిండు. 3 ఆపరేషన్లు అయినాయి, ఇది 4వ కాన్పు. ఈసారి కూడా 6వ నెలలో స్కానింగ్కి వెళ్తే అన్ని అవయవాలు స్కానింగ్ తీస్తే అది కళ్ళు లేవని చెప్పారు.
ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఏడ్చుకుంటూ మేము ఇంకా మా అత్త మా ఆయన ఇంకా ఏం కాదు భయపడగాకు, మనకి ఇసాకయ్య గారు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్తే అన్నీ నార్మల్ రిపోర్ట్లు వస్తాయి అని చెప్పారు. ఇంక నేనైతే భయంతో అసలు ఇది కూడా తీయించేసుకోవాలి, 4వ ప్రెగ్నెన్సీ, ఇది కూడా పోతే ఎలాగా అనుకొని ఉన్నాం. ఇంకా ఇసాకయ్య దగ్గరికి వచ్చి అయ్యా ఇట్లా కళ్ళు లేవు అంటున్నారు, ఈ ప్రెగ్నెన్సీ కూడా తీయించుకోమంటున్నారు, ఎలా చేయాలని బాగా ఏడ్చుకుంటూ వచ్చాము. ఇసాకయ్య గారు ప్రార్థన చేశారు, ఏం కాదు అన్నీ నార్మల్ వస్తాయి, అన్నీ మా రిపోర్ట్లు మారిపోతాయి పో అని ప్రార్థించి యాపిల్ పండు ఇచ్చారు. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత 2 రోజుల తర్వాత మళ్ళీ స్కానింగ్కి వెళ్తే అన్నీ నార్మల్ రిపోర్ట్లు వచ్చినాయి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 19 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 20 బుధవారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 23 శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. 2వ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు.